సుధా లేదు, సుధీకి లేదు, నీ చెల్లెలికి లేదు. జగదీశ్వరి సుధా సుధా చనిపోయిందా? ఎలా జరిగిందత్తయ్యా? సుధ చనిపోవడం ఏంటత్తయ్యా? జగదీశ్వరి ఎలా జరిగిందమ్మా? సూసైడ్ చేసుకుందత్తయ్యా. అమ్మ సుధా ఎంత పని చేసావే? అత్తయ్య ఊరుకోండి. ఎలా ఊరుకోని రేఖ? రెండు కుటుంబాలకి ఒక్కతే ఆడపిల్ల. బిడ్డ నోరు తెరిచి ఏనాడు పెద్దమ్మ నాకు ఇది కావాలి అని అడగలేదు. ఏ ముచ్చట తీరకుండానే వెళ్ళిపోయింది. ఆఖరికి చివరి చూపు కూడా దక్కలేదక్క. చివరి చూపు కూడా చూడ్డానికి లేకుండా పోయిందక్క. బెంగళూరులో మొన్నే సుధి మీద సైట్స్ కొన్నాను. తనకి కట్నంగా అయిద్దామని కొన్నాను. అలాంటిది సుధే లేకుండా పోయిందిరా. రే, మీరంటే చాలా ఇష్టం రా. ఎప్పుడన్నా అన్నయ్య అన్నయ్య ఊరుకో బాబాయ్, ఊరుకో. జగదీశ్వరి
నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి ఇటువంటి తల్లి నీకుంటే ఈశా తెలిసేది నీకు ఈ తల్లి ఘోష నీ కన్ను అది చూడదా ఈ కంటి తడియారదా ఏ నోము నోచిందో ఏ పూజ చేసిందో పరమేశ నీ వరము పొంది కురిసింది ఈ కన్న తల్లి తన శ్వాసతో బంధమల్లి నన్ను అడ్డమైన తిట్లు తిట్టిన దానికోసం నేనే అడవడం ఏంటి? నాన్సెన్స్. రేఖ, నువ్వు కంటతడి పెట్టడం ఏంటే చండాలంగా? వచ్చేయ్, మన రూట్లోకి వచ్చేయ్. అత్తయ్య, సుధా ఎక్కడికి వెళ్ళలేదత్తయ్య. ఇదిగో మళ్ళీ మన ఇంటికి వస్తుంది అత్తయ్య. వస్తుంది. అవును వదినా, అక్షర కడుపులో ఉన్నది నీ బిడ్డ సుధే వదినా. ఎక్కడికి పోలేదు. ఓసి తింగర్దానా, సెంటిమెంట్ మీద కొట్టి నీ ప్రాబ్లంకి సెటిల్మెంట్ చేసుకున్నావు కదే, నీక్కూడా బుర్రుంది. ఒకవేళ కొడుకు పుడితే మా పిచ్చత్త నీకు బ్రహ్మరథం పడుతుంది, కూతురు పుడితే ఈ అత్త నిన్ను దేవతలా చూస్తుంది. చా, ఈ ఐడియా ఏదో నాకొచ్చినా బాగుండేదే. ముందు నేనే ఖర్చు వేసేదాన్ని. ఇంటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి తల్లి. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది మన ఇంటి తల్లి. అత్తింట్లో కలతేరాల ఆడదాని రాత అన్నలేదు కాబట్టేగా అడవికెళ్ళ సీత. పుట్టింటికి రావే చెల్లి, పిలిచింది
మన ఇంటి తల్లి. కాపుకాయనే లేనా కనుల దాచుకోనా, రేపు వదులుకోండమ్మా ప్రాణముడుకుతోందమ్మా, పుట్టింటికి రమ్మా చెల్లెమ్మ, పుట్టింటికి రావే చెల్లి, నీ కొడుకుని నీ కొడుకుని ఈ చేతులతో ఈ పాపిష్టి చేతులతో బయటికి పంపించేశానమ్మా. నన్ను క్షమించు సుధా. నన్ను క్షమించు. శ్రీరామ్, ఏంటో మాట్లాడేది? మనసుకు బిడ్డ ఏంట్రా? నువ్వు పంపడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నావురా? లేక తెచ్చింది ఎవరినో కాదు నాన్న, నీ మనవణ్ణే నాన్న. నీ మనవణ్ణి. వాడు సుధ కొడుకు నాన్న. కొడుకు. నా చేతుల్లో నేనే పంపించానన్నా. అమ్మ చెప్తున్నా కూడా పంపించేశాను. నేను పంపించేశాను. శ్రీరామ్, లేకెక్కడ్రా? వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను పెద్దమ్మా. బాబు లేడని విషయం తెలిస్తే తను తట్టుకోలేదని అమ్మ అక్కడే 2 రోజులు ఉండమని చెప్పింది. అది ఒక్క మాట చెప్పుంటే
ఇలా జరుగుండేది కాదు కదరా. పాపం మనం ఏమైపోతామోనని చెప్పలేదు కావాళ్ళు. సుధ చెప్పొద్దని ఉత్తరంలో రాసిందంట అత్తయ్య. అందుకే లేక మన దగ్గర నిజం దాచింది. అంటే అంటే ఆ బచ్చాగాడు సుధ కొడుకా? అంటే అంటే వాడిప్పుడు నా చేతుల్లో. ఓ గాడ్, నువ్వు చాలా గ్రేట్. వస్తున్నా, ఇప్పుడే వస్తున్నా. నువ్వు నా ఫ్రెండే స్వామి. ఉల్లిపాయ చేసే మేలు తల్లికి కూడా చేయదని మా అమ్మ చెప్పేది. అసలు ఎవ్వరు చేయని మేలు నువ్వు నాకు చేసావు స్వామి. ఇక చూసుకో స్వామి, వాళ్ళని ఒక ఆట ఆడిస్తాను. అరెరెరెరెరెరెరే, ఏం ట్విస్ట్ ఇచ్చావు స్వామి. కొడితే కుంభస్థలాన్నే కొట్టాలంటారు. కరెక్ట్ గా నాకే ఆ ఛాన్స్ ఇచ్చావు. ఇక చూడు స్వామి, నేను వేసే స్కెచ్లకి నువ్వు కూడా బిత్తరపోతావు. వస్తాను స్వామి. శ్యామల, చెప్పు రేఖ. నువ్వు అడిగేదానివి కదా ఎందుకే ఈ బిచ్చగాడి మీద అంత ఖర్చు పెడుతున్నావు అని. వాడెవడో తెలుసా? జగదీశ్వరి కూతురి కొడుకు. కూతురు పోయింది, బ్యాలెన్స్ గా వీడు మిగిలాడు. అవునా? ఇప్పుడు మరి ఆల్వాల్ అలివేల్ దగ్గర నుంచి తీసుకురానా? తెచ్చి జగదీశ్వర్కిస్తావా? నీ మొహమే. ముందు వాణ్ణి ఆ అలివేలు దగ్గర నుంచి లేపేసే నీ దగ్గరకి తెచ్చుకొని పెట్టుకో, సరేనా? నా దగ్గర? నీ దగ్గరంటే మీ ఇంట్లో అని కాదే, మీ పని మనిషి క్వార్టర్స్ లో పెట్టు. నేను తర్వాత వచ్చి వాణ్ణి పర్మనెంట్ గా ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తాను, ఓకేనా? బాయ్. నువ్వు నా ఫ్రెండ్ స్వామి.